కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకు తీవ్రమవుతున్నది. రాజధాని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశాలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అటు నగర జలమండలి సరిపడా నీరు సరఫరా చేయకపోవడంతో మరోవైపు బోర్లు కూడా ఎండిపోతున్న నేపథ్యంలో ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బెంగళూరు నీటి సరఫరా బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మంచినీటిని వృధా చేసినా, ఇతర అవసరాలకు వినియోగించినా 5,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని అవసరాల మేరకు వినియోగించాలని బెంగళూరు నగర జలమండలి సూచించింది. వెహికల్స్ కడగడం, కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్ కోసం మంచినీటిని వాడకూడదని స్పష్టం చేసింది. తాగునీటిని వాహనాలను తుడిచేందుకు, నిర్మాణం, వినోదం కోసం వాడొద్దని, అదేవిధంగా సినిమా హాళ్లు, మాల్స్లో తాగునీటి అవసరాలు మినహా ఇతర అవసరాలకు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఈ రూల్స్ను ఎవరు ఉల్లంఘించినా 5,000 రూపాయలు ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. మొదటిసారి ఈ రూల్స్ను ఉల్లంఘించిన వారికి 5,000 రూపాయలు ఫైన్ పడుతుందని, పదే పదే అదే తప్పు కంటిన్యూ చేస్తే అదనంగా ప్రతిసారి 500 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని బెంగళూరు జలమండలి హెచ్చరించింది. బెంగళూరు జనాభా 1.3 కోట్లు. సిటీ రోజువారీ నీటి అవసరాల్లో ప్రస్తుతం 1,500 MLD కొరతను ఎదుర్కొంటుంది. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వందలాది గ్రామాల్లో తాగునీటికి ఇప్పటికీ తీవ్ర కొరత ఉంది. వేసవి తీవ్రం అవుతున్న కొద్దీ మరింత నీటి కటకట తప్పదని, దాదాపు 7,000 గ్రామాల్లో తాగునీటి కొరత రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.